జల వనరుల కోసమే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల పైబడి కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోయి కూలిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం అయిపోయినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ని ఘోష్ గారిని నియమించడం జరిగింది. దానికి సంబంధించి వారు సుదీర్ఘంగా దీనిపైన లోతుగా అందరి వాదనలు విని ఆనాటి ముఖ్యమంత్రి గారితో సహా, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో సహా, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారితో సహా అనేక మంది వాటికి సంబంధించినటువంటి పెద్దలందరితో మాట్లాడిన తర్వాత వారు సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి జూలై 31, 2025 నాడు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ సమర్పించినటువంటి నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీటిపారుదల, అట్లాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిఏడి, ప్రభుత్వ కార్యదర్శి న్యాయశాఖ వీరు ఆదేశించిన దానిపైన గౌరవ ఈ ముగ్గురు అధికారులు సమర్పించినటువంటి ఆ రిపోర్ట్ బేస్ చేసిన రిపోర్ట్ని ఈరోజు క్యాబినెట్లో మా అందరి ముందు ఉంచటం, దానిపైన స్పష్టంగా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. దీని ద్వారా ప్రధానంగా అంటే ఇది మేము చెప్పేటువంటి అంశాలు ఏవి కూడా రాజకీయపరమైన ఆరోపణలు కావు, ఇది ప్రభుత్వపరమైనటువంటి రిపోర్ట్ కూడా కాదు. ఇది ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్. ఘోష్ గారిచే నియమించబడినటువంటి ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వారిచ్చినటువంటి అంశాలను మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం. దాంట్లో ప్రధానంగా వారు చెప్పినటువంటి అంశాలు 3 బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, పూర్తి నిర్వహణ మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలు మరియు అక్రమాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జవాబుదారీగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు. ఆయన సూక్ష్మంగా ప్రమేయం మరియు ఆదేశాలు ఈ 3 బ్యారేజీల అవకతవకలకు కారణం మరియు ఫలితం కూడా, దీని దుస్థితికి కూడా వారే కారణం. ఇంత స్పష్టంగా వారు స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ కూడా దీంట్లో రాశారు. అట్లాగే అప్పటి ముఖ్యమంత్రి 31/3/2016 ఆనాడు మీ అందరూ గుర్తుండి ఉంటుంది, రాష్ట్ర శాసనసభలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డ దగ్గరికి నేను మార్చడానికి కారణాలు చెప్తూ ఆడ నీళ్ళు లేవని, తర్వాత రిటైర్డ్ ఇంజనీర్స్తో కూడినటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ సూచనలు పరిగణలో తీసుకొని నేను మేడిగడ్డ దగ్గర మొదలు పెడుతున్నానని చెప్పి శాసనసభలో కూడా వారు చెప్పారని చెప్పటం కాకుండా ఆ చెప్పింది కూడా వాస్తవం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా వీరు ఈ జ్యుడిషియల్ రిపోర్ట్లో, కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఆ రిపోర్ట్ని వారు ఇంకా కొన్ని అంశాలు స్పష్టంగా కూడా చెప్పారు. ప్రణాళిక, నిర్మాణం మరియు నిర్వహణలో అప్పటి ముఖ్యమంత్రి ప్రమేయం మరియు సూచనలు, అక్రమాలకు కారణం మరియు ఫలితం మరియు ఈ 3 బ్యారేజీలకి ఇబ్బంది. అంటే వారు చేసినటువంటి ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ, అప్పటి ముఖ్యమంత్రి యొక్క ప్రమేయం, వారి సూచనలు, వీటన్ని కారణం ఈ 3 బ్యారేజీలకి ఈరోజు కలిగినటువంటి ఇబ్బంది గల కారణం. అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి
2/6/2014న 1/3/2016 వరకు ఈ 3 బ్యారేజీల నిర్మాణ పరిపాలన అనుమతులు మంజూరు చేసిన తేదీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు యొక్క పునర్నిర్మాణంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు భావన దశ నుండి మరియు ఈ 3 బ్యారేజీల నిర్మాణాన్ని చేపట్టడం కేవలం అప్పటి ముఖ్యమంత్రి యొక్క ఏకైక నిర్ణయం అని చాలా స్పష్టంగా చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని ఆరోపించడం సరైనది కాదు అని కూడా చెప్పారు. అట్లాగే మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మేడిగడ్డ, అన్నారం మరియు సుందెళ్ల వద్ద బ్యారేజీలు నిర్మించాలన్న నిర్ణయం మంత్రి నీటిపారుదలకు సంబంధించినటువంటి మంత్రి మరియు ముఖ్యమంత్రి యొక్క ఏకైక మరియు వ్యక్తిగత నిర్ణయం తప్ప ఇది ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక నిర్ణయం కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. దీంట్లో కావాలంటే పేజ్ నెంబర్ 130, 567లో కూడా దీన్ని మెన్షన్ చేశారు. అట్లాగే కొత్తగా